ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 6వ వచనం. So you shall keep the commandments of the Lord your God by walking in his ways and by fearing him. Deuteronomy chapter 8 verses 6. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, మోషే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను బయలుపరిచి ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును బోధించి దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా ఇశ్రాయేలీయుల జనాంగమునకు తెలియచెప్పి దేవుడు చూపిస్తున్నటువంటి ఆ యొక్క మార్గములోనికి నడుచుకొని ఆ నుండి భయభక్తులు కలిగి జీవించాలని మోషే దేవుని యొక్క మాటలను తెలియజేస్తున్నాడు. ఆ ఇశ్రాయేలీయుల జనాంగము దేవుని యందు భక్తితోను ఆత్మతోను శక్తితోను ఆయనను సేవిస్తున్నారు. అయినప్పటికీ బుద్ధిహీనుల వలె దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మరచి కనుక్కొని గొంతుకొని దేవుడు దయచేస్తున్నటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు వెళ్ళలేకపోయినారు. ఎందుకంటే వారు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి శనివారం కలిగారు. ప్రతి దేవుడైనా మనతో ఆయన మార్గములోని మనం నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును మనం దేవుడైన యెహోవా ఆజ్ఞలను మనం గైకొనాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. కనుక దేవుడిచ్చినటువంటి మన యొక్క జీవితాలను కాపాడుకుంటూ యథార్థంగాను నీతిగాను భక్తిగాను భయభక్తులు కలిగి దేవుడు మనకు బోధిస్తున్నటువంటి మంచి మార్గంలోనికి మనం నడవాలి. అంతేకాని లోకానుసారంగాను పాపంలో పడిపోయి జీవితాలను పాడు చేసుకొని ఆజ్ఞలన్నింటిని అతిక్రమించి దేవునికి కోపం తెప్పిస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞ అనేది ప్రతి ఒక్కరి మీద మండుతున్న అగ్ని వలె దేవుడు కుమ్మరిస్తారు. కనుక దేవుని భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. పాప మార్గంలోనికి పోకుండా దేవుని మార్గం అనుసరించి మన జీవితాలను కాపాడుకోవాలి. కనుక దేవుని విశ్వసించి దేవుని ఆజ్ఞలను గైకొనుకొని దేవునికి ప్రార్థన జీవితాన్ని కలిగి పొందుకొని ఉండును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. నీ నీతి మార్గంలోనికి యథార్థ మార్గంలోనికి ప్రభావ నేను భయభక్తులు కలిగి జీవించడానికి నాకు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకును మీరు దయచేయండి. తెలుసో తెలియక ప్రభా నీ మార్గములు మీరు తప్పి ఉంటే ఆజ్ఞలన్నిటిని అతిక్రమించి నడుచుకున్నట్లయితే దయచేసి వారిని క్షమించి నీతి మార్గంలోకి నడిపించి ప్రభా నీ కృపా కాపుదల ప్రభా నీ దయను కరుణ మా మీద చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.